ప్రపంచంలో నెంబర్ 1 స్థానం దక్కించుకున్న ఇండియా. 1.46 బిలియన్ల పాపులేషన్తో ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్న ఇండియా. ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్న ఇండియా, అది అగ్రికల్చర్. ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉన్న ఇండియా, అది ఫార్మసీ రంగం. ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉన్న ఇండియా, అది ఐటీ రంగం. ప్రపంచంలోనే 5వ స్థానంలో ఉన్న ఇండియా, అది ఎకనామిక్ గ్రోత్లో. ప్రపంచంలోనే 5వ స్థానంలో ఉన్న ఇండియా స్పేస్ రీసెర్చ్లో. హాయ్, హలో, నేను మీ ప్రభాకర్ సగ్గుర్తి. ఎలా ఉన్నారు? మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. హాయ్ మిత్రులారా, ఎలా ఉన్నారు? ఎవరన్నారు ఇండియా వెనకబడ్డదని చెప్పేసి? ఇండియాలో చాలా గందరగోళం ఉందని ఎవరు చెప్పారు? జంతర్ మంతర్ దగ్గర ఎందుకు ఈ గొడవ జరుగుతుంది? ఏమిటి దీని వెనుకున్న కథ? ఎందుకు ప్రజలు అశాంతిగా ఉన్నారు? ఎందుకు విద్యార్థులు ఏడుస్తూ ఉన్నారు? ఏమైంది? ప్రపంచంలోనే మనం మొదటి 5 స్థానాల్లో ఉన్న మనకి ఇండియా వెనకబడతనంలో ఉందని చెప్పేసి విద్యావేత్తలు, చాలామంది సామాజిక కార్యకర్తలు అంటున్న విషయంలో వాస్తవం ఎంత ఉంది? ఏమిటి వింత వాదన? ఏం జరుగుతుంది? సో చిన్న చర్చ చేద్దాం మనం. ఒక 5 పాయింట్లతో, అంటే 5 స్థానాల్లో మన ఇండియా చాలా మొదటి 5 స్థానాల్లో ప్రపంచంలోనే ఉందని చెప్పుకోవడానికి గల కారణాలని ఒక 5 నిమిషాలు మనం పరిశీలిస్తే, మన రాజకీయ నాయకుల జోక్యం ఇందులో ఎంత ఉంది? ఇప్పటికీ 78 సంవత్సరాలు అయింది మనకి ఫ్రీడమ్ వచ్చేసి. సో 78 సంవత్సరాల నుంచి మనం రీఫార్మేషన్ చేస్తూనే ఉన్నాం. సో మన రాజకీయ నాయకులు అండదండలతో, రాజకీయ నాయకులు పాలిస్తున్న పాలనలో మనం బ్రతుకుతూనే ఉన్నాం. సో ఇండియా ఎదుగుతుందా అంటే 100% ఎదుగుతూనే ఉంది. కానీ ఇంకా ఎందుకు ఎదగాలి? ఇంకా ఎదగాల, ఇంకేమన్నా అంటే ప్రపంచంలో మనం కూడా నెంబర్ 1 స్థానంలో ఉండాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారా? అందుకేనా ఇప్పుడు ఈ మనస్మర్థంలో, ఈ గొడవలు, ఈ యొక్క రాజకీయ కక్షలు? సో ఏంటి మనం ఒకసారి చర్చించుకుంటే, రాజకీయ నాయకుల జోక్యం ఎంత ఉంది పబ్లిక్ డెవలప్మెంట్లో? రాజకీయ నాయకులు హస్తం ఎంత ఉంది? ఈ 78 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ఏంటి? ఒకసారి చూస్తే పాపులేషన్లో నెంబర్ 1 స్థానంలో ఉంది. దేనికి? పాపులేషన్లో రాజకీయ జోక్యం ఏమి ఉండదు కదా. సో పాపులేషన్లో రాజకీయ జోక్యం లేదు కాబట్టి, అందరూ మంచిగా బ్రతుకుతున్నారు కాబట్టి, సో రాజకీయ నాయకుల పాలన బాగుంది కాబట్టే పాపులేషన్ పెరిగిందని అనుకోవాలా? ఎస్, అనుకోవాలా. 1.46 బిలియన్ల ప్రజలు ఉండటం వల్ల మన దేశాన్ని నెంబర్ 1 స్థానంలో ప్రపంచం చూస్తుంది. సో దీంట్లో రాజకీయ జోక్యం లేదు కాబట్టి జనరల్గానే దీని గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదు. సో రెండవది వచ్చేసి అగ్రికల్చర్. అగ్రికల్చర్ దేశంలోనే, ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉంది మన ఇండియా. సో కారణం ఏంటి? సో ఇందులో కూడా రాజకీయ జోక్యం ఉందా? మరి రాజకీయ నాయకుల జోక్యం వల్లనే, వాళ్ళు చేసిన అభివృద్ధి వల్లనే ఇండియా సాధ్యపడిందా అంటే ఇది కూడా కాదు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలే పట్టుకొమ్మలు కాబట్టి, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకి వ్యవసాయమే మెయిన్ ఆధారిత జీవనం కాబట్టి, వాళ్ళు కష్టపడి పండించిన పంటలు దళారుల చేతిలో పెట్టేసి దాన్ని ఎక్కువ రేటుకి అమ్ముకోవటం వల్ల బయట దేశాలకి, సో మనం కూడా ఇండియాలో నెంబర్ 1గా కనిపిస్తున్నాం. ఈ కృషి అంతా ప్రజలదే తప్ప రాజకీయ నాయకులది కాదని నేను గట్టిగా వాదిస్తున్నాను. సో మూడవది వచ్చేసి ఫార్మసీ రంగం. ఫార్మసీ రంగం ఏంటి? మన దగ్గరున్న ఆయుర్వేద మొక్కలను మొత్తాన్ని దొంగచాటుగా అపహరించి విదేశీ మందులకి అమ్ముకొని, కంపెనీలకు అమ్ముకొని మన ఆయుర్వేదాన్ని పైకి రాకుండా ఇంగ్లీష్ మందులతోనే కాలం గడుపుతున్న ఫార్మసీ రంగం. ఇది ఎవరి చేతుల్లో ఉంది? ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంది కాబట్టి ఇది అంతా పైకి ఎగబాకి 3వ స్థానాన్ని ఆక్రమించుకుంది. సో ఇందులో ప్రజలకి ఏమన్నా ఉపయోగం ఉందా అంటే ఏమీ లేదు. మన ఆయుర్వేద ఫలాలన్నీ విదేశాలకు పంపించి వాటిల్నే మళ్ళీ చక్కటి కవర్లో రంగులు వేసి ట్యాబ్లెట్లుగా తయారు చేసి మనకే అమ్ముతున్నారు. సో ఇది ఒక వ్యాపార రంగం కాబట్టి, ఇందులో రాజకీయ జోక్యం లేదు కాబట్టే ఇది అంత అభివృద్ధి చెందుతూ ఉంది.
జోక్యం ఉంది కాబట్టి అభివృద్ధి చెందుతా 3వ స్థానంలో ఉంది. సో ఇంకొకటి వచ్చేసి ఇండియన్ ఎకనామీ ఏంటి? జనరల్గా ప్రపంచంలో ఏ దేశమైనా పబ్లిక్ ఎక్కువగా ఉంటే జనరల్గా ఇండియన్ ఎకనామీ అంతే గట్టిగా ఉంటుంది. ఎందుకంటే ప్రజలు కట్టే ట్యాక్స్ వల్ల ఇండియన్ ఎకనామీ గ్రోత్ ఉంటుంది. ఎక్కువ మంది ప్రజలు ఉన్న దగ్గర ఎక్కువ ట్యాక్స్ వస్తుంది కాబట్టి గ్రోత్ ఆటోమేటిక్గా ఉంటుంది. సో ఇందులో కూడా రాజకీయ నాయకుల జోక్యం కానీ రాజకీయ నాయకుల కష్టం కానీ ఇందులో కూడా ఏమీ లేదు. సో నెక్స్ట్ వచ్చేసి 5వ స్థానంలో మన ఇండియా స్పేస్ రీసెర్చ్లో 5వ స్థానంలో ఉంది. స్పేస్ రీసెర్చ్ కూడా ఈ మధ్య మీరు చూస్తున్నారు. ఇంతకుముందు ఇస్రో సంస్థనే, గవర్నమెంట్ సంస్థనే దాన్ని నిర్వహించేది. సో ఇప్పుడు అందులో కూడా ప్రైవేట్ భాగస్వామ్యం పెరగటం వల్ల అందులో ఉన్న టాప్ సైంటిస్టులు అందరూ చిన్నగా విదేశాలకు ప్రయాణం అయ్యి వెళ్ళిపోతున్నారు. సో కారణం ఏంటంటే ప్రైవేటైజేషన్ పెరగటం వల్ల స్పేస్ రీసెర్చ్ కూడా ఇవాళ సన్నగిల్లే పరిస్థితి ఏర్పడ్డది. సో ఇది 5వ స్థానంలో ఉన్నప్పటికీ ఇందులో గవర్నమెంట్ జోక్యం ఉన్నంతకాలం బాగానే ఉంది. గవర్నమెంట్ జోక్యం ఎక్కువయ్యి ప్రైవేటైజేషన్ పెరగటం వల్ల ఇందులో కూడా పలచబడే అవకాశం కనిపిస్తుంది. సో ఐటీ రంగంలో మనం ఇండియాలోనే టాప్ 3 ప్లేస్లో ఉన్నాం. కానీ ఐటీ కంపెనీస్ మొత్తం విదేశీ సంస్థల మీద విదేశాల్లో ఉన్నాయి. సో మన భారతీయులందరూ ఐటీ ప్రొఫెషనల్స్ అందరూ ఆ కంపెనీల్లో పనిచేస్తూ ఉన్నారు. అదే మన ఇండియాలో కంపెనీస్ పెట్టుకుంటే ఐటీ కంపెనీస్ మనకు చాలా గర్వంగా ఉంటుంది. మొదటి స్థానంలోనే ఉండటానికి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఇందులో కూడా రాజకీయ నాయకులు జోక్యం లేదు. ఇది కూడా ప్రైవేటైజేషన్ కాబట్టి, గవర్నమెంట్ నిర్వహించట్లేదు కాబట్టి, ఇందులో కూడా ప్రైవేటైజేషన్ కాబట్టే ప్రపంచంలో 3వ స్థానంలో ఐటీ ఉందని నేను అభిప్రాయపడుతున్నాను. సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇక మిగిలింది ఏముంటుంది మనకి? ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎక్కడుంది మరి ప్రపంచంలో మన స్థానం? అసలు అంటే ఇప్పటి వరకు మీరు ఏ నెట్లో అన్నా ఎతకండి, ఇండియా విచ్ ర్యాంక్ ఇన్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్. మీరు ఏ నెట్లో, ఏ గూగుల్లో, ఏ చాట్ జీపీటీని అడిగినా కానీ ఏం చెప్తుందంటే ఎడ్యుకేషన్ సిస్టము ఏ జర్నీ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. ఓన్లీ ఇది చెప్పేది ఏంటంటే ద జర్నీ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. ఒక స్టాండర్డ్ సిస్టమ్ అనేది మన దగ్గర లేదు. ఎందుకంటే పాపులేషన్ ఎక్కువ మన దగ్గర, వైడ్గా చూస్తే మనకి ఏరియా రేంజ్ ఎక్కువ, పబ్లిక్ ఎక్కువ. సో ఇంత పెద్ద మొత్తంలో వీళ్ళు డెవలప్ చేయడానికి ఏమాత్రం కూడా పూనుకోవట్లేదు. ఎందుకంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎలక్షన్స్ వచ్చినాయి అంటే, ఇదే వైడ్ రేంజ్లో ఎలక్షన్స్ వచ్చినాయి అంటే ప్రతి ఊరికి ఒక ఏజెంట్ ఉంటాడు, ప్రతి ఊరికి ఒక దళారి ఉంటాడు, ప్రతి ఊరికి కొంతమంది నాయకులు తయారవుతారు. దేనికోసం? వాళ్ళ పార్టీ ఫార్మేషన్ కోసం, వాళ్ళ పార్టీ కోసం పనిచేయటం కోసం. అదే రేంజ్లో మన విద్యా వ్యవస్థలను కానీ నిర్వహించడానికి గవర్నమెంట్కి ఇంత సోయి ఉండదు. వాళ్ళ గెలుపుకు మాత్రం వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా ఒక్క చోట ఒకళ్ళు కావాలంటే ముగ్గురిని ఎన్నుకుంటారు, ముగ్గురిని పెట్టుకుంటారు పార్టీ ప్రక్షాళన కోసం. అలాంటిది విద్యా వ్యవస్థకి ఏమీ లేదు. సో నెక్స్ట్ వచ్చేసి హ్యూమన్ డెవలప్మెంట్. ప్రపంచంలో మానవ ఎదుగుదల మన కంట్రీ ఎలా ఉందంటే, టోటల్గా 193 దేశాలకి ర్యాంకులు ఇస్తే మన దేశం వచ్చేసి 130వ స్థానంలో ఉంది. అంటే ప్రపంచంలో మనిషికి ఉన్న విలువల్లో మన దేశంలో ఉన్న మనుషులకి 130వ స్థానం ఇచ్చారు. అంటే మనం ఎదగలేదా? ప్రపంచంలో మనం చదువుకోలేదా? అందుకనే ఎదగలేదా? సో ఇక్కడ ఏం జరుగుతుంది? సో ఇవన్నీ విషయాలు మీరు ఒకసారి క్షుణ్ణంగా ఆలోచిస్తే మనకి టోటల్ కంక్లూజన్ ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పబోయే కంక్లూజన్ ఏంటంటే, ఈ వీడియోలో మనం చర్చించుకున్న ఈ 5 దశలు, 5 విషయాల గురించి ఈ దేశ భవిష్యత్తు ముందు చాలా ప్రమాదంలో ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఒక మనిషి చదువుకొని జ్ఞానాన్ని పొందినప్పుడే విదేశాలతో సమానంగా వాళ్ళు చెప్పేది అర్థం చేసుకోగలరు. మనము ఇచ్చిపుచ్చుకోవటంలో సహాయ సహకారాలు అందించుకోగలము. అలాగే ఇప్పుడు చైనానే తీసుకుంటే మొబైల్ టెక్నాలజీలో వాళ్ళు
విపరీతమైన ధోరణులు అవలంబించి ప్రపంచాన్నే గుప్పట్లోకి తెచ్చుకున్నారు. ఇప్పుడు చదువు రాని వాడు కూడా మొబైల్ని ఆపరేట్ చేస్తున్నాడు. సో ఎలాంటి పరిస్థితుల్ని మనం ముందు ప్రక్షాళన చేస్తే మన ఇండియా మొదటి స్థానంలో ఉంటుంది అనే దానికి ఇది ఒక నిదర్శనం. సో ఎడ్యుకేషన్ పొలిటీషియన్స్ కావాలని ఈ మధ్య బాగా అందరూ మాట్లాడుతున్న విషయం. ఎందుకంటే చదువుకున్న రాజకీయ నాయకుడైతే ఆలోచించగలిగే శక్తి ఉంటుంది అతనికి. చదువు లేని వాడికి మళ్ళీ చదువున్న వాడినే తెచ్చుకొని రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ రాజకీయ నాయకులంతా తెల్ల చొక్కాలు వేసుకొని ఖద్దరు బట్టలు వేసుకొని హీరోల్లాగా తిరుగుతున్నారంటే వాళ్ళ గొప్పతనం ఏం కాదు. సో వాళ్ళ వెనక చదువుకున్న నాయకులను పెట్టుకొని ఈ యొక్క ప్రక్షాళన, ఈ యొక్క పాపాలకి ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అగ్రికల్చర్లో లేదా పాపులేషన్లో, ఐటీ రంగంలో లేదా ఎకనామిక్ గ్రోత్లో వీటన్నిటిలో కూడా కమిషన్స్ బేస్డ్ మీద వీళ్ళకి కాస్తో కూస్తో పార్టీ చందాలు అందుతాయి కాబట్టి వీళ్ళు దాన్నే ఎక్కువ ప్రోత్సహిస్తూ ఉంటారు. సో ఎడ్యుకేషన్ విషయానికి వస్తే ఎడ్యుకేషన్ డెవలప్ చేస్తే ప్రజలు చక్కగా చదువుకొని వాళ్ళు తెలివిగా ఉండి న్యాయాన్ని అన్యాయాన్ని గుర్తించగలిగే స్థితిలో ఉంటారు. కాబట్టి ఈ ఎడ్యుకేషన్ వ్యవస్థని వీళ్ళు ప్రక్షాళన చేయడానికి సిద్ధంగా లేరు. సో దానికోసం అని చెప్పి మనం కూడా 78 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఇక్కడ వెయిట్ చేస్తూనే ఉన్నారు ప్రజలు. పార్టీలు మారుతూనే ఉన్నాయి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తూనే ఉన్నారు. సేమ్ పాలసీని వాళ్ళు అవలంబిస్తూనే ఉన్నారు. సో ఎక్కడన్నా ఒకటి ప్రెజర్ వస్తే దాని మీద కొంత వీళ్ళు డెవలప్ చేయడం జరుగుతుంది, లేదంటే వీళ్ళు అది కూడా చేయట్లేదు. సో ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే రాజకీయ నాయకులు, చదువుకున్న రాజకీయ నాయకులు వస్తేనే దేశం బాగుపడుతుంది. సో ఈ చదువుకున్న నాయకులను ఎన్నుకునే ప్రస్థానాన్ని మనం అందరం అర్థం చేసుకొని దానికి సపోర్ట్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. హ్యూమన్ డెవలప్మెంట్లో కూడా మనం దృష్టి సారించకపోతే చాలా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. నీ మతం గొప్పది, నా మతం గొప్పది కాదు. ఇక్కడ మనిషి గొప్పవాడు కనుక మనిషిని గౌరవించి మనుషుల్ని మనుషులుగా చూసి డెవలప్ చేస్తే ప్రపంచంలో మనిషి చదువుకున్నప్పుడే, జ్ఞానాన్ని పొందగలిగినప్పుడే వాడు భక్తి అయినా విద్య అయినా ఏదైనా చేయగలడు. చదువుకోలేనప్పుడు ఏమీ చేయలేడు. కాబట్టి ఈ యొక్క విషయాలను గమనించి మనం విద్యా వ్యవస్థను మెరుగుపరుచుకోవడానికి, మరి మన దేశ భవిష్యత్తుని మెరుగుపరుచుకోవడానికి సో విద్య అవలంబించిన రాజకీయ నాయకులను ఎన్నుకోవాలని ఈ యొక్క వీడియో ద్వారా నేను ఒక చిన్న సందేశాన్ని మీకు ఇస్తూ ఉన్నాను. సో దీనికి మీ యొక్క ఆలోచనలు జోడించి మీరేమైనా చెప్పదలుచుకుంటే కామెంట్ రూపంలో ఈ వీడియోలో కింద రాయండి. సో జై హింద్, జై భారత్.